తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. తదుపరి మెయిన్ రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. సహోద్యోగులు సహకారం మీకు లభిస్తుంది. మీరు చేసిన మంచి ఫలితాలే ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది. అయితే ఇంతకంటే మంచి ఉద్యోగం మారాలని ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మంచి ఉద్యోగం వస్తుంది మారిపోని చెప్పినా మీరు మారరు. నాకు ఉన్న ఉద్యోగం చాలు, ఉన్న సంస్థకి మోసం చేయకుండా మనం కష్టపడి పనిచేయాలనే యోచన చేస్తారు. దానివల్ల కొంతమందితో విరోధం కూడా తెచ్చుకుంటారు. ఎవరు ఎన్ని తెచ్చుకున్నా మన ఉద్యోగం మనం మారకూడదు అనే దృఢ నిర్ణయానికి వస్తారు. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ వారం మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధాన్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలు, బంధువుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఎప్పుడో విడిపోయిన బంధుత్వం మళ్ళీ కలుస్తుంది. బంధువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఏదైనా కాలానుగుణంగానే వెళ్ళాలి, కాలంతో పాటు మనమే వెళ్ళాలి అనే విధానానికి వస్తారు. అలాగే సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగుంటాయి. వాళ్ళు మంచి మెరిట్ మార్కులతో సాధించగలుగుతారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు కన్న కలలు నెరవేరుతాయి. గృహ సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. ఎప్పటినో చిరకాల వాంఛ ఇల్లు కొనాలనే మీ కళ నెరవేరుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరు ఏమన్నా సరే మనం 10 మందికి ఉపయోగపడాలి, సహాయపడాలి అనే యోచనతోటి మీరు ముందుకు వెళ్తారు. ఏదైనా భగవ సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం అని యోచిస్తారు. ఒక 10 మందికి చదివించాలి, అన్నం పెడితే ఈ పూటతోనే ఉంటుంది, చదివిస్తే రేపటి 10 తరాలు బాగుంటారు అనే ఉద్దేశంతో చదువు మీద మమకారంతో ఒక 10 మందికి చదివించాలని ఆలోచన చేస్తారు. డబ్బు ఎలా వస్తున్నా పరమేశ్వర అనుగ్రహం, కానీ మనం చేయాల్సిందే అన్నొక దృఢ నిశ్చయం చేయించుకుంటారు. కాబట్టి అది నెరవేరుతుంది కూడా. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. అలాగే మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ మీకున్న తెలివితేటలు, సంకల్ప బలం తోటే ముందుకు సాగుతారు. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఎవరు ఎన్ని చెప్పినా సరే అవి పక్కన పెట్టి మీ ఓన్గా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలించే దిశగా నడుస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆరాటపడతారు. వారి కోసం ఎక్కువగా శ్రమిస్తారు కూడా. ఎంత కష్టమైనా సరే వాళ్ళని బాగా చదివించాలి, వృద్ధిలోకి తీసుకురావాలనే మీ భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే అమ్మాయి సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నాం, మంచి సంబంధం కుదరాలి అని యోచన చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన విషయం. నూతన పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉన్న ధనాన్ని పొదుపు చేసుకోవడం చెప్పదగిన సూచన. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టేసి తర్వాత ఇబ్బంది పడే కంటే ఉన్నదాన్ని సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు ఉన్నా అవి సమస్యపోతాయి. ఏదైనా సరే మీదే పై చేయి ఉంటుంది. మీరు చెప్పిందే వారు వినాలని చూస్తారు. కానీ కాలానికి అనుగుణంగా ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం, సమయస్ఫూర్తితో ముందుకెళ్ళడం, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన.
ఏది ఏమైనప్పటికీ ఈ వారం వ్యాపారపరంగా ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఏమీ ఉండవు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏమైనా ఉంటే సానుకూల పడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఒక రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోని పదవి లభిస్తుంది. మీరు దాని దిశగా ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలించే యోగ్యత కనిపిస్తోంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే కొంత నష్టం ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. పళ్ళ వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ఆకుకూర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉండి అధిక ధరలు కలిగి ఉంటాయి. కాస్మెటిక్స్, సినీ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, ముఖ్యంగా వైద్య వ్యాపారస్తులకు, స్టడీ సర్కిల్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు, గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక బుధవారం నాడు వినాయకుడికి గరికతో గకారక అష్టోత్తంతో పూజించండి, లేదా గుడిలో పూజ చేయించండి. దానివల్ల ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉంటే అవి తొలగిపోతాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.